ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ను అత్యాచారం కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జానీ మాస్టర్ జైల్లోనే ఉంటున్నాడు. అయితే తాజాగా ఈ డాన్స్ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. న్యాయస్థానం ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన్ను మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అతడి కోరిక మన్నించిన రంగారెడ్డి కోర్టు అక్టోబర్ 6 నుంచి 10 వరకు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. 2 లక్షల రూపాయల చొప్పున 2 హామీదారులను నియమించాలని కూడా కోర్టు ఆర్డర్ చేసింది. మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ లభించడంతో తాను ఇంతకు ముందు గెలుచుకున్న నేషనల్ అవార్డును అందుకోవడానికి ఢిల్లీ వెళ్తాడు జానీ మాస్టర్. అతడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను, బాధితులను బెదిరించే అవకాశం ఉందని పోలీసులు న్యాయస్థానం ఎదుట మొరపెట్టుకున్నారు. అయినా సరే కోర్టు పోలీసులు కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.